ఫ్రెండ్స్ మీరు చూసేది వచ్చేసి ఈ యూనిటీ ఫీడ్ అనమాట. యూనిటీ గోట్ అండ్ షీప్ ఫీడ్. ఇది గొర్రెలకు, మేకలకు, పొట్టేళ్లకు పెంపకం చేసే వాళ్ళకి పచ్చిగడ్డి, ఎండుగడ్డి ఎటువంటి బయట గడ్డిలు లేకుండా ఓన్లీ యూనిటీ ఫీడ్ అనేది వేసి బాడీ లైవ్ వెయిట్లో 3 to 4% వేసి మనకు నెలకు 4 నుంచి 7 కేజీల బరువు అనేది పెరుగుతున్నాయనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు. సో కావాలనుకున్న వాళ్ళు నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి, ఆ నెంబర్స్ కాల్ చేయండి. పచ్చిగడ్డి, ఎండుగడ్డి ఏం అవసరం లేదు. ఇంకా ఇది వేసిన తర్వాత జస్ట్ నీళ్లు ఇచ్చుకుంటే చాలు. ప్రతి నెల 4 నుంచి 7 కేజీల బరువు అనేది పెరుగుతుంది. 3 నుంచి 4% ఇస్తే చాలు. हाय फ्रेंड्स, मैं हूं अली खान. आप देख रहे हैं अली खान के आर के चैनल. जो भी पहला बार अपना ఛానల్ का है प्लीज़ सब्सक्రైబ్ करने का. फ्रेंड्स నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ के आर के ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేట్టున్నాం మనం. ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున 3-4 గంటలకి మేకల విషయానికి వచ్చేటప్పటికి 3 గంటల నుంచి 2 గంటల నుంచే మార్కెట్ స్టార్ట్ అయిపోతుంది. సో మేకలు ఈరోజు మార్కెట్లో అమ్మకాలు ఎలా ఉన్నాయనేది తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇది గూడూరు రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి ఒకే దూరం ఉంటుంది, ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో ఈరోజు మేకల ధరలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. అలాగే పోతు పిల్లలది, మరకలది ఒక వీడియో ఆల్రెడీ పెట్టున్నాం. ప్రతి 10 నిమిషాలు 8 నిమిషాలకు ఒక్కొక్క వీడియో అనేది పెడతా ఉంటాం. అంటే లెంత్ 20 నిమిషాలు పెట్టేవాళ్ళం ఇంతకుముందు, 20 నిమిషాలు 15 నిమిషాలు అలా పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే 10 నిమిషాలకి 8 నిమిషాలకి ఒక మార్కెట్ వీడియో 3-2 రావచ్చు. మీరు ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో వెళ్ళేసి. అలాగే ఈరోజు మేకలు ధరలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో నేను చెప్పేది ఏంటంటే 3 గంటల నుంచి 2 గంటల నుంచి మార్కెట్ స్టార్ట్ అయిపోతుంది. ఇది చూస్తున్నారు కదా, ఈ బళ్ళన్నీ లోడ్ అయిపోయినాయి. ఇప్పుడు టైం మహా అయితే ఒక 8-7:30 అయి ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మేకలు చాలా వరకు లోడ్ అయిపోయి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ విడివిడిగా కొంటా ఉంటారు, బల్క్ మీద కొంటా ఉంటారు. ఎక్కువగా విడివిడిగానే కొంటా ఉంటారు. ఇటు పక్క మీకు బండి కనిపించడం లేదు, 1-2 కనిపిస్తున్నాయా? ఇటు పక్క నుంచి చూడండి, మీకు బళ్ళు ఎన్ని కనిపిస్తున్నాయా? అదిగో మేకల బండి వెళ్తా ఉంది ఒకటి. ఇవన్నీ అదిగో ఇటు నుంచి చూస్తేనే మీకు 3 బళ్ళు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ అక్కడ ఒకటి 4 బండి కనిపిస్తుంది. ఇది వెళ్ళేది ఒకటి 5. ఈ రకంగా ఎర్లీ మార్నింగే లోడ్ అయిపోతాయి ఈ బళ్ళన్నీ. పొద్దున్నే అమ్మకాలు అనేవి జరుగుతాయి 3 గంటలకి 4 గంటలకి. ఈ వీడియోలో మేకల గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఏదైతే కట్ట అమ్ముతున్నారో ఇక్కడ ఏంటంటే సూడి మేకలు దొరకడం అనేది చాలా కష్టం అన్నమాట. పిల్లలతో ఉండేటివి దొరకడం కూడా చాలా కష్టం. సో మీకు ఏంటంటే పిల్లలు ఉంటే కూడా ఇదిగో ఇలాగ తీసేసి పిల్లలు సపరేట్గా అమ్మేసి మేకల్ని సపరేట్గా అమ్ముతూ ఉంటారు. సో మేకలు అయితే చాలా బాగానే ఉన్నాయి, లెక్క పెడుతున్నారు. సో ఏదో బేరం ఏదో జరుగుతుంది, 1-2 ఏదో బేరం జరుగుతుంది. చూద్దాం, ఒకసారి అడుగుదాం మనం. కట్ట మీద అయితే కొనరు, ఇక్కడ కట్ట మీద అయితే కొనరు. కట్టలుగా అమ్ముడుపోవు. నేను చెప్పినట్టుగా ఇదిగో ఈయన ఒక పిల్ల కొన్నాడు, అదిగో ఆయన ఒక పిల్ల కొన్నాడు. అలాగే విడివిడిగా వెళ్తూ ఉంటాయి. 9,400 అనేది చెప్పారనేసి వేరే వాళ్ళు చెప్తే విన్నాను. సో ఇలాగ విడివిడిగా ఎక్కువగా అమ్ముడుపోతూ ఉంటాయి. ఇది ఒక పిల్ల, ఒక మేక, ఇలాగ కట్టలుగా కాకుండా విడివిడిగా అమ్ముడుపోతూ ఉంటాయి. సో 9,400 చెప్పారంట. సో ఈ బ్యాచ్ ఇలా వదిలేద్దాం. సో ఇలా కట్టేస్తున్నాయి కదా తాళ్ళు, ఇవి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం మనం. 2.5 నిమిషం వచ్చేసింది ఇప్పటికే. ఇది పోతులు ఇందాక నుంచి చూస్తూ ఉన్నాం. పోతులు వదిలేసి ఇక్కడ మేకలు ఉన్నాయి, మేకల కాడికి వెళదాం మనం. సో మేకలు ఎవరిది పిల్ల అదా పారిపోయిందా? సో దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. సో ఈ బ్యాచ్ వచ్చేసి 15,500గా చెప్పినారండి. 15,500 పెయిర్ చెప్పినారన్నమాట. 15,500గా. సో ఇవన్నీ పోతు పిల్లలు. మనం మేకల్ని మాత్రమే ఫోకస్ చేద్దాం. పోతు పిల్లలు, మేక పిల్లలు, చిన్న పిల్లల వీడియో పెట్టున్నాను. ఇది కూడా పోతు పిల్లలే. ఇది కూడా 20 కేజీల పైన అనేటు ఉంటాయి. అడుగుదాం ఒకసారి ఏం చెప్తారనేది. ఏం చెప్పినారు బాబాయ్ బేరమా? 25,000. 20 కేజీల పైన లైవ్ వెయిట్ అనేది ఉంటుంది. 25,000 అనేది బేరం చెప్పినారు. 25,000 आस्किंग प्राइस है इसका. 25,000 का बता रहे दाम इसका. 20 కేజీస్ అబౌవ్ లైవ్ వెయిట్ అయ్యి. సో మేకలు ఇక్కడ చాలానే ఉన్నాయి. ఇందాక చూశాను నేను, అదిగో అక్కడ బేరాలు జరుగుతున్నాయి. సో ఇది మరకలు ఉన్నట్టున్నాయి. ఒకసారి మరకలన్నా పోతు పిల్లలా ఏం చెప్పినారన్న బేరమా? 15,500 బేరం చెప్పినారంట. పోతు పిల్లలు మొత్తము. పిల్లల హైట్ బాగున్నాయి. ఇవి 12 కేజీలు అట్లా లైవ్ వెయిట్ ఉంటుంది. సో బాగానే ఉన్నాయి. 15,500 చెప్పినారు. ఇక్కడ ఏదో బేరం జరుగుతుంది మేకలకి, ఒకసారి అడుగుదాం. సో ఈ పిల్లలు చూడొచ్చు మీరు, పిల్లలు వచ్చేసి చాలా బాగానే కనిపిస్తున్నాయి. ఇవి 12 కేజీల దాకా లైవ్ వెయిట్ ఉంటాయి. 15,500 చెప్పినారు. సో పోతులు 8,500. ఒక మేక వచ్చేసి 8,500 కంటే కింద ఇవ్వనంటున్నారు. సో 8,000 ఆయన అడుగుతూ ఉన్నారు ఒక మేక వచ్చేసి. సో జత మొత్తం కట్ట మీద అయితే ఇంకా కిందకి దిగుతుంది. సో 8,000 మీద
ఆయన అడుగుతున్నారు 8,500 మీద ఈయన చెప్పేస్తున్నారు అనమాట. మొత్తం కట్టమైజ్ అయితే ఇంకా కిందకు దిగుతుంది అది. ఇది కూడా మేక పోతులే అనుకుంటున్నాను. ఇక్కడ కొన్ని మేకలు ఉన్నాయి, పెద్ద సైజు మేకలు ఉన్నాయి, ఒక 8 ఉన్నాయి. ఇవి ఏం చెప్పిన అన్న బేరం ఇది జత? మీరు ఫ్రేమ్ నేను వెనక్కి వెళ్ళాలా, కనిపించదు మీకు, పెద్దవి ఉన్నాయన్నమాట. సో చాలా పెద్ద మేకలు. 25,000 అనేది బేరం చెప్తా ఉన్నారు. 25,000 ఆస్కింగ్ ప్రైస్. 35-40 దాకా లైవ్ వెయిట్ ఉంటాయి. 35 నుంచి 40 కేజీల మధ్యలో ఉంటాయి. 25,000 అనేది బేరం చెప్తున్నారు. బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. పెద్ద సైజు మేకలు ఇక్కడ చాలా చూసాను నేను. మేకలు ఎక్కడ కనిపించడం లేదు. ఇదేంది మేకల మరకల పోతులా? ఇవి మరకల పోతులనా? ఇవి మరకలేనా? ఏం చెప్పినారు నా బేరం ఇది? సో మేకలు మరకలు రెండు కలిపి ఉన్నాయి, చూపిస్తాను నేను ఒకసారి. ఇదిగో ఇటుపక్క కూడా ఉన్నాయి మేకలు. సో ఒకసారి అడుగుదాం మనం. 14,000 బేరం చెప్పినారు, ఎవరు అడగటం లేదు నా. సో మేకలు అనేటివి 14,000 చెప్పినారంటే అడగటం లేదు అనేసి చెప్తా ఉన్నారు. చూద్దాం మరకల బేరం ఎలా ఉండేది. వెనకాల ఉండేటివి కోస మార్కెట్ మే जरूर बोलता मैं इंशाल्लाह देखेंगे क्या. तो फिलहाल क्या बिना है देखेंगे, देखो बोलता. సో మేకలు అయితే విన్నారు. వెనకాల బ్యాచ్ వచ్చేటప్పుడు 13,500 అడుగుతున్నారు చెప్తున్నారు ఆయన. సో చూద్దాం. ఇక్కడ కొన్ని మేకలు మేకపోతులు అన్నీ ఉన్నాయి. సో మేకలు ఉన్నట్టున్నాయి. ఇవి మేకలేనా? ఇవి పోతులా? పెద్ద పోతులు ఉన్నాయి. పెద్ద అదిగో అక్కడ ఉంది మేకల బ్యాచ్. అక్కడ వెళ్ళి చూసుకొని వద్దాం ఒకసారి. సో ఇక్కడ విడివిడిగా కట్టేస్తున్నారు. సో వీటికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు, కాకపోతే ఇలా ఉన్నాయనేసి చూపిద్దాం మీకు. సో మేకలు చూస్తున్నారు కదా, చాలా పెద్ద సైజు మేకలు అనేటివి కనిపిస్తున్నాయి. ఇవి 30 అబౌవ్ 30-35 కేజీలు అలా ఖచ్చితంగా ఉంటాయి ఇవి. సో ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి దీంట్లో అన్నీ కలిసి ఉన్నాయి. పళ్ళు ఉంటే తీసేయండి అంటున్నారు. ఏం బేరం చెప్తున్నారు? 12 మేకలు ఉన్నాయంట. సో ఈ బ్యాచ్లో వచ్చేసి రకరకాలుగా చెప్తున్నారనమాట, విడివిడిగానే అడుగుతున్నారు. దీంట్లో కూడా నల్ల మేక వచ్చేసి 12,500 చెప్పినారు. అది 26,000 చెప్పారు. అక్కడ కనిపించేది నల్ల మేక, దాని పక్కన ఉండేది. సో డిఫరెంట్గా చెప్తున్నారనమాట, విడివిడిగా చెప్తున్నారు. 12,000-13,000 అలా చెప్తున్నారు. ఒక్కొక్కటి అడిగేటప్పుడు, జతల మీద అడిగేటప్పుడు ఒక రకంగా తక్కువగా వస్తాయి ఇవి. సో ఇక్కడ పోతు పిల్లలు ఉన్నాయి. అన్నగారిని ఒకసారి చూపించుకుందాం. పోతు పిల్లలు ఎంత ధర చెప్తున్నారు అడిగి తెలుసుకున్నవి. మేక పోతులు ఇవి. అటు పక్క పెద్ద మేకలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను నేను మీకు. 21,000 మీద 21,000 మీద పెయిర్ అనేది చెప్పినారంట. ఇవి తీసుకున్నాను 21,000 మీద చెప్తున్నారంట పోతులు. ఇవి 20 కేజీల పైన ఉంటాయి. అటు పక్క ఒక 3 ఉన్నాయన్నమాట చిన్నవి. సో చూద్దాం మనం 21,000 మీద. సో మేకలు ఇక్కడ ఉన్నాయి. మేకలు ఎట్టిపోయినాయి అవి. మేకలు ఇందాక వచ్చేటప్పుడు అన్నీ కనిపించాయి. ఇవి ఎంత చెప్పినారనా? ఇవి ఎలా చెప్పినారా? 24,000 అనేది బేరం చెప్పినారంట. ఇది కూడా 20 కేజీస్ అబౌవ్ అనేటివి లైవ్ వెయిట్ ఉంటాయి. 24,000 అనేది బేరం చెప్పినారంట. 20 కేజీల పైన. ఇక్కడ ఎక్కడ నేను మేకలు చాలానే చూశాను. ఇవి తీసుకున్నా అందరినీ తీసినా. ఏం బ్రదర్ ఎలా ఉన్నారు? మాకు కొద్దిగా పోయేసి వస్తా, వీడియో అయిపోతుంది. సో వెహికల్స్ బయటికి వస్తున్నాయి అన్నమాట, బళ్ళు బయటికి వస్తూ ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే ట్రాఫిక్ అయిపోయింది. నాకు కూడా కన్ఫ్యూజ్ అయిపోయింది ఎక్కడ ఏ పిల్లలు ఉన్నాయనేసి. సో బళ్ళు అనేది బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి 8 గంటలు. సో మనం బయటికి వెళ్దాం, కొద్దిగా బయటికి వెళ్ళేసి వద్దాం. ఈ వీడియో సరిగ్గా రాలేదనేసి చెప్పుకోవాలి, నేను ఒప్పుకుంటాను. సరిగ్గా రాలేదు, మేకలు కనబడలేదు దీంట్లో. ఇందాక నేను చూస్తే చాలానే మేకలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే దీంట్లో కనిపించటం లేదన్నమాట. సో ఇది థంబేల్ మీద పెట్టేద్దాం. సో ఈ వీడియో అయితే సరిగ్గా రాలేదనేసి చెప్పుకోవాలా. ఈ వీడియో ఇక్కడికి ఆపేసి మళ్ళీ తీద్దాం మనం. అటు లోపలికి పోయేసి వద్దాం ఒకసారి. హోటల్ పిల్లల పరిస్థితి ఎలా ఉందో చూసుకుని వద్దాం.